or shall I continue to next problem? Respond అవ్వండమ్మా. ఏంటి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? ఓకే 5C5 నోట్ అవుట్. ఓకే 566 yes ma'am. ఒకసారి ప్రాబ్లం చదవండి అమ్మా. Find the Fourier series since transform of 1 by x. ఒకసారి చదవండి. Find Fourier since transform of 1 by x. Fourier sin transform of 1 by x. 1 by x కి sin transform కట్టమని అడుగుతున్నాడు. ఓకే, సో వాట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్? f of x equal to 1. f of x equals to 1 by x. సో మనకి ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే fs ఆఫ్ f of x. నోటేషన్ ఏంటి? fs బార్ ఆఫ్ s అంటాం. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఈ బార్ fs ఆఫ్ s అంటాడు. ఓకే, బార్ ఆల్వేస్ ఇండికేట్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ఫార్ములా? ఇంటిగ్రల్ 0 to infinity f of x sin x. ఓకే, సో నేను f of x వాల్యూ పెడితే ఇందులో దట్ ఈస్ 1 by x అంటే ఇంటిగ్రల్ 0 to infinity, సారీ ఇక్కడ బార్ ఉండదు, ఇంటిగ్రల్ 0 to infinity sin sx by x dx. దీని వాల్యూ ఎంతమ్మా? ఇది ఫార్ములా కదా, డైరెక్ట్ ఫార్ములా. దీని వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ 0 to infinity sin ax by x dx, whatever may be the value of a, it is an integer. సో దాని వాల్యూ ఎంత? pi by 2. డైరెక్ట్ ఫార్ములా ఇది. ఓకే, దిస్ ఈస్ pi by 2. So Fourier sin transform of 1 by x is nothing but pi by 2. Okay, next Fourier sin transform of e power minus ax. Fourier sin transform of e power minus ax. What ఇచ్చిన ఫంక్షన్ e power minus ax. So Fourier sin transform formula apply చేస్తే it is nothing but fs bar of s equal to integral 0 to infinity f of x into sin sx dx. So ఇక్కడ వాడు ఇచ్చిన f of x ఎంత? e power minus ax. ఓకే, మనకి ఇంటిగ్రల్ 0 to infinity e power ax into sin bx ఫార్ములా ఇది. ఇది వేయచ్చు, లేదు దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుందమ్మా? L of sin sx ప్రొవైడెడ్ s equal to a. ఓకే, ఇక్కడ s ఉంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మామూలుగా మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin bx అంటే s ని b అనుకుంటాను నేను. ఓకే, sin bx అంటే b by s square plus b square, s equal to minus a అంటే b by a square plus b square అని వస్తుంది. b అంటే s కాబట్టి s by s square plus b square అని వస్తుంది డైరెక్ట్ గా వేస్తే. లేదు ఈ ఫార్ములా అప్లై చేసి లిమిట్స్ రాయాల్సి వస్తుంది. ఈ ఫార్ములా అప్లై చేశాను, ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తే నాకు s by s square plus a square అని వచ్చింది. ఓకే, ఈ ఫార్ములా అప్లై చేసన్నా చేయండి, లేదు డైరెక్ట్ గా ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లోకి కన్వర్ట్ చేయండి. నెక్స్ట్ ఇది ఫార్ములా కింద బై హార్ట్ చేయాలి. Fourier sin transform of e power minus ax equal to s by s square plus a square. అదే కొసైన్ ట్రాన్స్ఫార్మ్ సేమ్ ఫంక్షన్, కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆన్సర్ ఎలా వస్తుందో చూడండి. సో సైన్ ప్లేస్ లో కాస్ వస్తుంది, e power ax into cos bx అంటే ఫార్ములా ఇది. ఆ ఫార్ములా ప్రకారం నేను అప్లై చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ వన్. లిమిట్స్ అప్లై చేస్తే ఎక్స్ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెడితే e power minus infinity 0, అప్పర్ లిమిట్ కి కంటిన్యూస్ గా 0 అయిపోతుంది. లోయర్ లిమిట్ కి ఏమో e power minus 0 is 1, cos 0 1, sin 0 0. లోయర్ లిమిట్ కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ వస్తుంది అంటే a by s square plus a square. ఇది ఫార్ములా కింద బై హార్ట్ చేయండి. Fourier sin transform of e power minus ax అంటే s by s square plus a square. Fourier cosine transform of e power minus ax అంటే a by s square plus a square. ఓకే, నెక్స్ట్ e power minus mod x. He is asking to find sin transform. సో sin transform కట్టాలి అంటే x లిమిట్స్ ఏమవ్వాలి? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేరీ అవుతుంది? వాట్ ఆర్ ద లిమిట్స్ ఫర్ x? 568. What are the limits of x in Fourier sin transform? 568. Are you there or not? 0 to infinity 567. Very good. 0 to infinity. 0 to infinity అంటే x is always positive. So x positive అయినప్పుడు mod x ఎంత అవుతుంది?
x పాజిటివ్ అయినప్పుడు mod x ఎంత when x is greater than 0 sin transform లో x varies between 0 and infinity. That means x is always positive. When x is positive, what is mod x value? మనం ఇంటిగ్రేట్ చేయాలంటే మాడ్యులస్ ఉండకూడదు, అది రిమూవ్ చేయాలి. అందుకని ఇదంతా ఆలోచించాలి. వాట్ ఈస్ mod x వాల్యూ? x. వెరీ గుడ్, 579 x. సో హెన్స్ ఇవాల్యుయేట్ ఇది కట్టమన్నాడు. సో ఇన్ ద ఇంటర్వెల్ 0 to infinity x is always positive. Therefore e power minus mod x అంటే e power minus x. Now the Fourier sine transform of e power minus x is given by fs bar of s equal to integral 0 to infinity f of x sin sx dx. That is nothing but this one. So e power x into sin bx formula apply చేస్తే you will get this one and the limits are this one. Upper limit కి 0 అయిపోతుంది, లోయర్ లిమిట్ కి ఏమో లోయర్ లిమిట్ కి s by s square plus 1 అని వస్తుంది. ఓకే, ఇప్పుడు అయితే వాడు ఏమన్నాడు, ఇది కట్టమన్నాడు. ఓకే, దిస్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అనుకోవచ్చు. సో నాకు డెఫినెట్ గా అది ఎప్పుడైనా సరే ఇలా డిడక్షన్స్ అడిగినప్పుడు అయితే డిఫరెన్షియేషన్ ఇంటిగ్రల్ సైన్ కానీ కరెస్పాండింగ్ ఇన్వర్షన్ ట్రాన్స్ఫార్మ్ కానీ వస్తుంది. ఇక్కడ చూడండి అయ్యా, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. నేను ఎస్ ని ఎక్స్ తో రీప్లేస్ చేస్తే ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ సరిపోయింది కదా, ఇంటూ సైన్ ఎంఎక్స్ లిమిట్స్ ఏమో 0 to infinity. అంటే అర్థం ఏంటి, ఎఫ్ఎస్ బార్ ఆఫ్ ఎస్ ఇంటూ సైన్ ఎంఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి, ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్, ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. అప్లైయింగ్ ఇన్వర్స్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ we get f of x equal to 2 by pi integral 0 to infinity fs bar of s into sin sx ds. So f of x అంటే e power minus x. So 2 by pi integral 0 to infinity ఇది మనకు వచ్చింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే x ని m తో రీప్లేస్ చేయాలి. m తో రీప్లేస్ చేస్తే e power minus m equal to 2 by pi into s sin ms by 1 plus s square ds వచ్చింది. అయితే మళ్ళీ ఇప్పుడు s ని x తో రీప్లేస్ చేయాలి. x తో రీప్లేస్ చేస్తే x sin mx by 1 plus, సారీ ఇక్కడ x స్క్వేర్ అయ్యా, దిస్ ఇస్ అ మిస్టేక్ హియర్, దిస్ ఇస్ x స్క్వేర్ dx. దేర్ఫోర్ ఇక్కడ కూడా మిస్టేక్ ఉంది, x స్క్వేర్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to infinity x sin mx by 1 plus x square dx equal to pi by 2 e power minus m. ఎందుకంటే ఇది ఇటువైపు వెళ్తే pi by 2 అవుతుంది, pi by 2 e power minus m. In this way you can do the problem. Next, this one. Obtain the Fourier cosine transform of f of x. f of x ఇక్కడ 3 intervals define చేశారు. 3 intervals ఎప్పుడు వస్తాయి, when the function have, anyone please? ఎప్పుడైనా సరే మనం ఒక ఫంక్షన్ ని 3 definitions కానీ 4 definition కానీ 2 definitions కానీ ఎప్పుడు ఇస్తాం, the definitions are defined in particular intervals. ఆ intervals ఎందుకు వస్తాయి, డిస్కంటిన్యూస్. వెరీ గుడ్, 5C7 ఇచ్చిన ఇంటర్వెల్ లో మనకి అవసరమైన ఇంటర్వెల్ లో డిస్కంటిన్యూస్ పాయింట్స్ ఉంటే ఇలా 3 డెఫినేషన్స్ కింద స్ప్లిట్ అవుతాయి. సో ఇక్కడ x 0 to 1 అంటే 1 ఒక డిస్కంటిన్యూస్ పాయింట్, 1 to 2 ఒకటి, 2 ఒక డిస్కంటిన్యూస్ పాయింట్, అంటే 1 ఒకటి 2 ఒకటి డిస్కంటిన్యూస్ పాయింట్స్ అన్నమాట. The Fourier cosine transform of f of x is given by this one. ఇంటిగ్రల్ 0 to infinity అని ఉంది కదయ్యా, ఈ 0 to infinity ఎలా స్ప్లిట్ అయింది, 0 to 1 ఒక డెఫినేషన్, 1 to 2 ఒక డెఫినేషన్, 2 to infinity ఒక డెఫినేషన్. సో అవన్నీ రాస్తే ఇది ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఫైనల్ గా లిమిట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. ఓకే, ఎక్స్ u ఇంటూ బి. సో u ఇంటిగ్రల్ b అంటే sin sx by s మైనస్ డెరివేటివ్ ఆఫ్ x అంటే 1 ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ వన్ మైనస్ cos sx by s స్క్వేర్ అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1. ఇక్కడికి వచ్చేసరికి 2 minus x ఇంటిగ్రల్ cos అంటే sin, దీనికి మళ్ళీ డెరివేటివ్ ఇది 0 ఇది 1, 0 minus 1 అంటే -1, మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ మైనస్ cos sx by s స్క్వేర్, తర్వాత మళ్ళీ దీని డెరివేటివ్ 0. అందుకని ద ప్రాసెస్ విల్ బి టెర్మినేటెడ్ అండ్ ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 1 to 2 అండ్ దిస్ ఇస్ 0 కంప్లీట్లీ. సో ఇప్పుడు నేను లిమిట్స్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే ఐఎమ్ గెటింగ్ దిస్ ఆన్సర్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్స్ పవర్ n మైనస్ 1 అనేది మెల్లిన్ ఫంక్షన్ అంటాం. ఇప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ లేదా ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అలా సెకండ్ డిగ్రీలో ఉండే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ గాషియన్ ఫంక్షన్ అని ఎలా అంటాము, దీన్ని మెల్లిన్ ఫంక్షన్ అంటాం. ఓకే, MELLIN. ఓకే, సో నాకు ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఏంటయ్యా, ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా
ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్, అక్కడ ఆల్జీబ్రిక్ ఫంక్షన్ టీ పవర్ ఎన్ కి ఫార్ములా ఏమని వస్తుంది? ప్లీజ్ రెస్పాండ్. ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. n factorial by n factorial by s power n plus 1. n factorial అనే ఇచ్చానా నేను? నోట్స్ లో ఏమని చెప్పాను? గామా n plus 1 by s power n plus 1 అని చెప్పాను. గామా n plus 1 అంటే n factorial. మనకి ఆన్సర్ గామా ఫంక్షన్ లోకి వెళ్తుంది. ఓకే, అలాగే ఇక్కడ 4 ఇయర్ సైన్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ x పవర్ n minus 1 కూడా గామా ఫంక్షన్ లోకే వెళ్తుంది. సో అయితే ఇక్కడ ఇది చెయ్యాలంటే మనం e పవర్ ix తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. అది ఎలాగో ఒకసారి చూడండి. f of x x పవర్ n minus 1 అన్నాం. ముందు 4 ఇయర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా రాస్తున్నాను. fs బార్ ఆఫ్ s అంటే ఇంటిగ్రల్ 0 to infinity f of x sin sx dx. సో ఇంటిగ్రల్ 0 to infinity x పవర్ n minus 1 into sin sx dx. ఓకే, సో ద 4 ఇయర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is, ముందు సైన్ ట్రాన్స్ఫార్మ్ రాసానమ్మా, ఇప్పుడు కొసైన్ ట్రాన్స్ఫార్మ్ రాస్తున్నాను. రాస్తే ఇక్కడ సైన్ ప్లేస్ లో కాస్ వస్తుంది, ఇది వచ్చింది నాకు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ x పవర్ n minus 1 ఇది ఫస్ట్ ఫంక్షన్ ఆల్జీబ్రైక్. ఫస్ట్ ఫంక్షన్ లో ఇది కంటిన్యూస్ గా డెరివేటివ్ లోకి వెళ్తుంది. n minus 1 into x పవర్ n minus 2, మళ్ళీ దానికి డెరివేటివ్ n minus 2 into x పవర్ n minus 2, మళ్ళీ దానికి డెరివేటివ్ n minus 1 into n minus 2 into n minus 3 into x పవర్ n minus 4. ఇలా ఎక్కడ ఆగుతుంది? ఎక్కడ ఆగదు, కంటిన్యూస్ గా ఎగ్జిస్ట్ అవుతానే ఉంటుంది. ఈ n వాల్యూ తెలిస్తే మనకి ఈజీ. అదే ఇది ఎక్స్ క్యూబ్ అన్నాం అనుకోండి, ఎక్స్ క్యూబ్ అంటే దాని డెరివేటివ్ 3x², దాని డెరివేటివ్ 6x, దాని డెరివేటివ్ 12x, దాని డెరివేటివ్ 12 అవుతుంది, మళ్ళీ దాని డెరివేటివ్ 0 అవుతుంది. అంటే ఆగిపోతుంది ప్రాసెస్. ఈ n వాల్యూ తెలిస్తే గానీ మీకు ఆగదు. సో అందుకని రెండు కంటిన్యూస్ గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటే మనం అయితే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ అప్లై చేయాలి, లేదు డిఫరెన్షియేషన్ లేదు ఇంకో టెక్నిక్ వెళ్ళాలి. ఎలాగో నాకు సైన్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ రెండు అడిగాడు కాబట్టి దీన్ని నేను ఎలా మారుస్తానంటే కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ అని రాస్తాను. లేదు మైనస్ అంటే ఈజీ అమ్మా. ఓకే, కాస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్. మైనస్ ఎందుకు తర్వాత నేను చెప్తాను. నేను ఇది మిస్టేక్ చేశాను, అంటే టెక్స్ట్ బుక్ లో చూసి ఇదంతా కూడా నేను ఏం చేస్తానంటే అందులో కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. ఐ మీన్ నాకు ఇలా పీపీటీకి రెడీ చేయడానికి. కానీ తర్వాత నాకు ఐడియా వచ్చింది మైనస్ చేస్తే ఈజీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ అని పేరు పెట్టుకుని ఎఫ్సి బార్ ఆఫ్ ఎస్ ప్లస్ ఐ ఇంటూ ఎఫ్ఎస్ బార్ ఆఫ్ ఎస్ అని రాశాను. అంటే కాస్ ఎస్ ఎక్స్ ప్లస్ ఐ సైన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n minus 1 dx వస్తుంది. కాస్ ఐ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఈ పవర్ ఐ థీటా. అందుకని ఈ పవర్ ఐఎస్ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ n minus 1 dx అని వచ్చింది. ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కనుక మైనస్ ఉంటే ఎంత ఈజీ అంటే ఇది గామా ఫంక్షన్ డెఫినేషన్ లోకి డైరెక్ట్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ లేదు కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మైనస్ రావాలంటే ఇది మైనస్ తీసుకోవాలి, అర్థమైనా? సో ఐఎస్ఎక్స్ ఈక్వల్ టు మైనస్ టీ, సో దట్ ఐఎస్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డిటి. సో ఐ ఈక్వల్ టు ఇక్కడ మిస్టేక్, ఎక్స్ 0 అయితే టీ కూడా 0, ఎక్స్ ఇన్ఫినిటీ అయితే టీ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ, అంటే 0 to మైనస్ ఇన్ఫినిటీ అని వస్తుంది. ఓకే, దాన్ని మళ్ళీ మైనస్ కామన్ తీసి మైనస్ ఇన్ఫినిటీ టు 0 అని రాస్తే మైనస్ ఇన్ఫినిటీ టు 0 ఆఫ్ దిస్ ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ 0 to infinity ఆఫ్ దట్ ఫంక్షన్. అదంతా చూపించాలి. ఇదంతా అవాయిడ్ చేయాలి, డైరెక్ట్ డెఫినేషన్ కావాలి నాకు అంటే ఇక్కడ ప్లస్ బదులు మైనస్ అని తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ పవర్ మైనస్ టీ వచ్చింది, మైనస్ టీ బై ఐఎస్ హోల్ పవర్ n minus 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ లో మైనస్ డిటి బై ఐఎస్ అని వచ్చింది. ఓకే, నేను ఇక్కడ -1 హోల్ పవర్ n minus 1, ఇక్కడేమో -1, సో -1 హోల్ పవర్ n బై ఐఎస్ పవర్ n, ఎందుకంటే ఇక్కడేమో ఐఎస్ హోల్ పవర్ n minus 1, ఇక్కడ ఐఎస్, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఐఎస్ పవర్ n వచ్చింది. ఇంటిగ్రేషన్ లోపల ఏం మిగులుతుంది, ఇంటిగ్రల్ 0 to infinity ఈ పవర్ మైనస్ టీ ఇంటూ టీ పవర్ n minus 1 డిటి. దిస్ ఈస్ నథింగ్ బట్ గామా n. ఓకే, ఇది గామా n. ఇది -1 అంటే ఐ పవర్ 2n అని రాస్తున్నాను చూడండి. ఇప్పుడు -1 అంటే ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ హోల్ పవర్ n అంటే ఐ పవర్ 2n. ఓకే,
ఇక్కడ I పవర్ n ఇంటూ S పవర్ n అని రాస్తున్నాను. ఇది గామా n ఎందుకంటే గామా ఫంక్షన్ డెఫినేషన్ ఇది మీకు నోట్స్ లో ఇచ్చాను చూడండి. e పవర్ ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ x ఇంటూ x పవర్ n మైనస్ 1 dx. దట్ ఈస్ గామా n. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయ్యి I పవర్ n బై S పవర్ n ఇంటూ గామా n. ఇప్పుడు నాకు ఈ I ని సిస్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే నాకు రియల్ పార్ట్ ఏమో FC బార్ ఆఫ్ S, ఇమాజినరీ పార్ట్ ఏమో FS బార్ ఆఫ్ S అవి వచ్చేస్తాయి. ఇది సిస్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే తీటా ఎంత అవుతుంది చెప్పండి? సిస్ తీటా అంటే కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా. కాస్ తీటా 0 అయిపోవాలి, సైన్ తీటా 1 అవ్వాలి, అప్పుడు I వస్తుంది. అంటే తీటా ఎంత? తీటా ఎంతమ్మా? ఐని ఇక్కడున్న ఐని ఈ ఐని నేను సిస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాను. సిస్ లో కన్వర్ట్ చేసినప్పుడు నాకు 0 ప్లస్ I ఇంటూ 1 అని, అంటే కాస్ తీటా 0 సైన్ తీటా 1. సో తీటా ఎంత పడితే నాకు కాస్ 0 సైన్ 1 వస్తుంది? π/2, 5/6 π/2. వెరీ గుడ్. సో అంటే కాస్ π/2 ప్లస్ I సైన్ π/2 హోల్ పవర్ n. ఓకే, సో ఇదేంటి? డిమోయివస్ థీరం అప్లై చేస్తే కాస్ n π/2 ప్లస్ I సైన్ n π/2 ఇంటూ గామా n బై S పవర్ n. ఇప్పుడు కంపేరింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. రియల్ పార్ట్ కంపేర్ చేస్తే FC బార్ ఆఫ్ S ఈక్వల్ టు 1 గామా n బై S పవర్ n ఇంటూ కాస్ n/2. అదే ఇమాజినరీ పార్ట్ కంపేర్ చేస్తే FS బార్ ఆఫ్ S ఈక్వల్ టు గామా n బై S పవర్ n ఇంటూ సైన్ n/2. ఓకే, సో I will get these answers. Cosine transform of x power n minus 1 equal to this one. Sine transform of x power n minus 1 equal to this one. Okay, ఇప్పుడు సపోజ్ నేను రూట్ ఎక్స్ కి నాకు కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కావాలనుకోండి, ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ n ఎంత పెట్టాలి? ఇవి కూడా ఫార్ములాస్ ఏనమ్మా. మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నవి ప్రతి ప్రాబ్లము ఫార్ములానే. మీకు సిఎస్సి వాళ్ళకి అంత అవసరం. సిఎస్సి వాళ్ళకి అది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ద రాండమ్ వేరియబుల్ పిఎస్క్యూటీలో. సిఎస్సి వాళ్ళకి అలా ఉపయోగపడుతుంది. ఓకే, మిగతా బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఇది ఇన్పుట్ సిగ్నల్ ఇస్తే అవుట్పుట్ సిగ్నల్ నుంచి ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందో మెషర్ అవుతుంది. అందుకని వాళ్ళందరికీ కూడా ఇవన్నీ ఫార్ములాస్ కింద ఉంటాయి. సో రూట్ ఎక్స్ అంటే n హాఫ్ పెట్టమన్నాను. n హాఫ్ పెడితే గామా హాఫ్ ఎంత? గామా హాఫ్ ఎంత? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ రివిజన్ చేయమని అడిగారు కదా, మీరు ముందు ఫార్ములాస్ చదివితే గానీ ఆ యూనిట్ అర్థమవుదు. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కూడా అంతే, ఈ ఫార్ములాస్ అన్ని బట్టి కొడితే గానీ మీరు ఏం చేయలేరు. గామా హాఫ్ అంటే రూట్ పై బై రూట్ ఎస్ ఇంటూ n హాఫ్ పెడితే కాస్ π/4. కాస్ π/4 అంటే 1/√2. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/√x అంటే x పవర్ మైనస్ హాఫ్. ఎప్పుడైతే x పవర్ మైనస్ హాఫ్ అని చూసారో ఇమీడియట్లీ ఆ ఫార్ములాస్ రాయాలి మీరు. వి నో దట్ FC బార్ ఆఫ్ అండ్ FS బార్ ఆఫ్. పుట్ n ఈక్వల్ టు హాఫ్, వి గెట్ n ఈక్వల్ టు హాఫ్ పెడితే గామా హాఫ్ బై రూట్ ఎస్ ఇంటూ కాస్ π/4. గామా హాఫ్ అంటే రూట్ ఎస్, కాస్ 45 అంటే π/4 అంటే 45 degrees అంటే 1/√2 అంటే రూట్ ఆఫ్ π/2s. రూట్ ఆఫ్ π/2s. అలాగే సైన్ ట్రాన్స్ఫార్మ్ కూడా రూట్ ఆఫ్ π/2s అని వస్తుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అమ్మా. ఇంపార్టెంట్ అంటే మీకు ప్రొసీజర్ ఎగ్జిస్టెన్స్ చూసుకోవాలి జాగ్రత్తగా. ఒకసారి చూడండి, ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/1 ప్లస్ x స్క్వేర్ అండ్ హెన్స్ ఫైండ్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ and hence find the Fourier transform of, final గా ఏం అడిగాడు? this one x by 1 plus x square into sin sx. ఇది కట్టమని అడిగాడు, అది కంటిన్యూషన్ లేదు అది. సో ముందు f of x ఏమో 1 by 1 plus x square అని ఇచ్చాడు. సో ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x అంటే ఇంటిగ్రల్ 0 to infinity cos sx by 1 plus x square dx.
ఇప్పుడు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఆల్జీబ్రైక్ ఫంక్షన్, అది కంటిన్యూస్ గా డిఫరెన్షియేషన్ ప్రాసెస్ లో ఎగ్జిస్ట్ అవుతానే ఉంటుంది, ఎక్కడ టెర్మినేట్ అవుతుంది. అలాగే కొసైన్ కూడా ఇంటిగ్రేషన్, సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ లోకి వెళ్ళి అది కూడా కంటిన్యూస్ గా ఎగ్జిస్ట్ అవుతానే ఉంటుంది, ఎక్కడ టెర్మినేట్ అవుతుంది. అంటే అర్థం ఏంటి, రెండు ఫంక్షన్లు కంటిన్యూస్ గా టెర్మినేట్ అవుతు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అంటే యూ హ్యావ్ టు గో టు స్పెషల్ టెక్నిక్. సో స్పెషల్ టెక్నిక్స్ లో మీరు నేర్చుకుంది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఒకటి, డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ ఒకటి. సో ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చేయలేరు కాబట్టి సెకండ్ ప్రాసెస్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ కి వెళ్తే పారామీటర్ ఎస్ కాబట్టి యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎస్. దిస్ ఈస్ ద రీజన్ వై ఐ కంప్లీటెడ్ పార్షియల్ డిఫరెన్షియేషన్ ఫస్ట్. నాకు ఆ పార్షియల్ డిఫరెన్షియేషన్ లో వచ్చే డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ కంటిన్యూస్ గా నాకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో అప్లై చేస్తా ఉండాలి. అలాగే ఇప్పటికీ ఇంకో ప్రాబ్లం ఉంది, మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అవ్వకుండా ఈ యూనిట్ చెప్పకూడదు. మల్టిపుల్ ఇంటిగ్రల్స్ లో డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్ ఇవాల్యుయేషన్ నేర్చుకుంటారు మీరు. ఓకే, అవి మళ్ళీ మీకు పిఎస్క్యూటీ లో ట్రాన్స్ఫర్మేషన్స్ లో అప్లికబుల్. సో ఆ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అవ్వకుండా ఇక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ మీ చేత ఎలా చేయించాలో కూడా నాకు అర్థం అవట్లేదు. ఒక ప్రాబ్లం ఉంటుంది కన్వల్యూషన్ లో, అది వదిలేయండి, లేదు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే చెప్తాను నేను, మీరు ప్రూఫ్ చూసుకుంటే చెప్తాను. ఓకే, సో డిఐ బై డిఎస్ అంటే డో బై, మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, డి బై డిఎస్ అంటే ఇంటిగ్రేషన్, డెరివేటివ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎస్ అండ్ ఇంటిగ్రేషన్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అందుకని ఇది లోపలికి వెళ్తే డో బై డో ఎస్ అవుతుంది. డో బై డో ఎస్ ఆఫ్ కాస్ ఎస్ ఎక్స్ అంటే మైనస్ ఎక్స్ సైన్ ఎస్ ఎక్స్. సో ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు ఈజీగా రావడానికి ఐఎమ్ మల్టిప్లైయింగ్ న్యూమరేటర్ అండ్ డినోమినేటర్ బై ఎక్స్, అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అయింది, ఇక్కడ ఎక్స్ ఇంటూ అయింది. ఇది ఎందుకు చేస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ కింద డినోమినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, ఇది 2 పార్ట్స్ కింద స్ప్లిట్ చేయడానికి అలా చేస్తాను. ఈ ఎక్స్ స్క్వేర్ కి +1 -1 చేస్తే 1 + x స్క్వేర్ -1 బై అని చెప్పి ఇది వస్తుంది. సో ఇది ముందు ఇది చూస్తే 1 + x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, sin sx బై ఎక్స్ డిఎక్స్ అని వస్తుంది. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ sin sx బై ఎక్స్ ఎక్స్ ఇంటూ 1 + x స్క్వేర్ డిఎక్స్. దీని వాల్యూ ఎంత అయ్యా, ఇంటిగ్రల్ 0 to infinity sin sx by x dx, దాని వాల్యూ ఎంత? ఎనీవన్ ప్లీజ్? π/2. π/2, వెరీ గుడ్. సో ఇది π/2, ఇది తెలుసు మనకి. సో అందుకని ఏం చేద్దాము అంటే దీన్ని ఇలా తీసుకురావడానికే మనకి ఈజీ అవ్వడానికే నేను ఇలా చేశాను. సో ఇది ఏం చేయాలో చూద్దాం. సో -π/2 ప్లస్ దిస్ వన్, దీనికి ఈక్వేషన్ 3 అని పేరు పెట్టండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి అంటే 1/x ఇంటూ 1 + x స్క్వేర్ ఆల్జిబ్రైక్ ఫంక్షన్, సైన్ ఏమో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, అకార్డింగ్ టు హైలైట్ u ఇది అవుతుంది, v ఏమో sin sx అవుతుంది. రెండు కూడా u v ఎక్కడ టెర్మినేట్ అవ్వవు, కంటిన్యూస్ గా ఎగ్జిస్ట్ అవుతానే ఉంటుంది. కాబట్టి మళ్ళీ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రల్ సైన్ అప్లై చేస్తే దిస్ ఈస్ నథింగ్ బట్, ఇదేమో డెరివేటివ్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇదేమో ఇంటిగ్రల్ 0 to infinity d/ds లోపలికి వెళ్తే డో బై డో ఎస్ అవుతుంది, ఎక్స్ కాస్ sx బై ఎక్స్ ఇంటూ 1 + x స్క్వేర్ డిఎక్స్ అవుతుంది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంటిగ్రల్ 0 to infinity కాస్ sx బై 1 + x స్క్వేర్ డిఎక్స్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ i. అంటే నాకు వచ్చిన ఈక్వేషన్ ఏంటి, d²i/ds² - i = 0. ఇదేంటి, హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హైయర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కి మీకు ఆన్సర్ ఏంటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. దానికోసం ఏం చేయాలి, నేను దీన్ని ఆపరేటర్ ఫామ్ లో రాయాలి. ఆపరేటర్ ఫామ్ లో దిస్ ఈస్ నథింగ్ బట్ d² - 1 ఆఫ్ i = 0. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ సోర్స్ టర్మ్ 0 కాబట్టి ఐ వోంట్ గెట్ పర్టికులర్ ఇంటిగ్రల్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి ఆక్సిలరీ ఈక్వేషన్ కి రూట్స్ కట్టాలి. m² - 1 = 0 is the auxiliary equation. That means the roots are m = +or-1. అంటే అప్పుడు నా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, c1 × e⁻−s ప్లస్ c2 × e⁻s, లేదు ఇలా మీ ఇష్టం ఎలా అయినా రాయొచ్చు. అయితే ఇక్కడ di/ds నాకు i వచ్చిన తర్వాత నేను c1 c2 కట్టాలి. జనరల్ గా 2 అన్నోన్స్ కట్టడానికి ఎన్ని ఈక్వేషన్స్ ఉండాలయ్యా? Are you getting any disturbance with cuckoo chips? Okay, if you want to find 2 unknowns, how many equations you require? You need 2
2 ఈక్వేషన్స్ 5CY. వెరీ గుడ్. సో 2 అన్నోన్స్ కట్టాలంటే కంపల్సరీ 2 ఈక్వేషన్స్ కావాలి. ఓకే, సో అందుకే di/ds కట్టాలి. నాకు ఇప్పుడు di/ds తెలుసు, నెక్స్ట్ IA తెలుసు. ఓకే, పుట్ s ఈక్వల్ టు 0 ఇన్ 1 and 4 సో దట్ ఇది వచ్చింది C1 + C2 ఈక్వల్ టు π/2. In the same way, put s equal to 0 in 3 and 5 so that you are getting this one. Appudu a 2 equations simplify cheste you are getting C1 equal to 0 and C2 equal to π/2. So C1 C2 values వచ్చిన తర్వాత I am getting I equal to π/2 into e power minus s. ఇందాక మీకు చెప్పాను ఎప్పుడు కూడా మళ్ళీ మీకు ఇలాంటి డిడక్షన్స్ ఏమైనా ఉంటే యూ హ్యావ్ టు అప్లై ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ కాబట్టి యూ హ్యావ్ టు అప్లై ఇన్వర్స్ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. అంటే f(x) ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to infinity fc bar of s into sin sx ds. సారీ, ఇది రావాలంటే ఎఫ్సి బార్ అంటే ఇక్కడ కాస్ వస్తుంది, సైన్ రావాలంటే di/ds. di/ds ఆల్రెడీ మనకు తెలుసు, దట్ ఈస్ దిస్ వన్. సో ఇప్పుడు di/ds ఎంత వస్తుంది, ఇక్కడ e పవర్ మైనస్ ఎస్ డెరివేటివ్ మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ ఎస్. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి π/2 e పవర్ మైనస్ ఎస్ అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద వే హౌ టు డూ దిస్ ప్రాబ్లమ్. Okay, I'll stop the class now. In the next class, I will deal this inverse transforms. ఇవాటితో మీకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయినాయి. ఇంకా నాకు ఒకటే ఒక ఎక్సర్సైజ్ ఉంది ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో. చాలా తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకటే ఎక్సర్సైజ్. అదైతే ఇంకా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అయిపోయినట్టే. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అయిన తర్వాత నేను ఇంకా ఆపేస్తాను క్లాసెస్. ఓకే, ఆ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ కట్టడానికి నాకు ఒక క్లాస్ సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్ తో మీకు ఆపేస్తాను. ఇంకా ఫస్ట్ ఇయర్ ఏమైనా రివిజన్ కావాలంటే చేస్తాను. నాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ నాకు ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ రివిజన్ కావాలి మీకు అంటే కంపల్సరీ ముందు ఫార్ములాస్ అన్ని చదవండి. ఓకే, అలాగే గర్ల్స్ కి మీకు సెపరేట్ గ్రూప్ ఉంది కదా, ఒకసారి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నానమ్మా, జెండర్ సెన్సిటైజేషన్ అని. యాక్చువల్ గా బాయ్స్ కి గర్ల్స్ కి ఇద్దరికి కలిపి పెట్టాలి, కానీ నాకు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు స్కాలర్షిప్ నెక్స్ట్ అవార్డ్స్ చాలా ఉన్నాయి మీకు. అది నేను ఒక వీడియో పీపీటీ ప్రెజెంట్ చేస్తాను. దానికోసం మీరు ఒక ఈవెంట్ కి రావాలి. అది ఎప్పుడు మీరు కన్వీనియంట్ టైమింగ్స్ చెప్పండి. మీకు ఇప్పుడు ఎలాగో మీరు దీనికోసం బాగా చదువుతారు కదా, హానర్స్ డిగ్రీ కోసం, హానర్స్ డిగ్రీను మైనర్ ఇంజనీరింగ్ కోసం. ఆ చదివేదేదో మీరు ర్యాంక్స్ వచ్చేలా చదివితే, కొంచెం మంచి స్కోరు ర్యాంక్స్ వచ్చేలా చదివితే యు ఆర్ హ్యావింగ్ మెనీ ఆపర్చునిటీస్. స్కాలర్షిప్ కూడా ఉంది, నెక్స్ట్ టైం అవార్డ్స్, గవర్నమెంట్ అవార్డ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అవన్నీ నేను మీకు డిస్ప్లే చేయాలి. సో ఏ టైమింగ్స్ పెట్టుకుందాం చెప్పండి ఒకసారి. దాంతోనే నేను ఒక ఈవెంట్ చేసేసుకుంటాను, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్. So at what time you will come? At what time you will come? Please respond. Hello? చెప్పండి. మీకు అసలు ఆపర్చునిటీస్ ఏమున్నాయో కూడా తెలుసుకోవాలని లేదనమాట. Recording